మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ మందిరం మీద ఉన్న మీకున్న ఆసక్తిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది ఈరోజు ఆరాధనకు రాలేకపోయారు. వచ్చిన మీతో ప్రభు మాట్లాడతారు, అందులో సందేహమేమి లేదు. కనుక కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు వినండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. చాలు. గత వారంలో ఈ వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఈ 7వ నెలలో ప్రభు నీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నారు. నీతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను ఆయన సరళము చేస్తానంటున్నారు. మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక మెట్టలు తగులుతూ ఉంటాయి. మెట్టలు ఎందుకని ఏర్పడుతూ ఉంటాయి అంటే, మనం వెళ్ళే మార్గంలో అక్కడక్కడ ఎందుకని వంకర మార్గాలు ఏర్పడుతాయి అంటే, గుట్టలు కొన్ని సందర్భాలలో అవి ఉండడం వల్ల వంకర మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య ఏమంటున్నారంటే, ఈ 2024వ సంవత్సరంలో ఏది మెట్టగా ఉందో, నీ ఆత్మీయ జీవితానికి ఏది మెట్టగా ఉందో, నీ కుటుంబ వ్యవస్థకు ఏది మెట్టగా ఉందో, నీ వ్యాపారానికి ఏది మెట్టగా ఉందో, నీ పిల్లల భవిష్యత్తుకి ఏది మెట్టగా ఉందో, వివాహ జీవితానికి ఏది మెట్టగా ఉందో. కొన్ని సందర్భాలలో వివాహము అవుతుంది కానీ పిల్లలు ఉండరు. అదొక మెట్ట. ఈ ఆరాధనలో ఆయన ఏమంటున్నారంటే, నీతోనే ఆయన ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నారంటే, నేను నీకు ముందుగా పోవచ్చు. ఆయనను వెళుతున్న మార్గాలకు, ఆయనను వెళుతున్న త్రోవలకు ముందుగా ఆయన నడిస్తే, ప్రతి మెట్ట, అది ఏ సమస్య అయినా సరే, ఆయన నీకు ముందుగా నడిస్తే
ప్రతి మెట్ట నీ కొరకు ఆయన సరళము చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మెట్ట చాలామంది విద్యార్థులు ఉన్నారు. తెలుగు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుందండి, ఇంగ్లీష్ అర్థమవుతుందండి, లెక్కలు అర్థమవుతున్నాయండి, సైన్స్ అర్థం కావట్లేదండి, సోషల్ అర్థమవుతుందండి. అది ఒకవేళ విద్యార్థులైన నీకు ఒకవేళ మెట్టగా ఉంటే, నీ విద్యారంగములో, నువ్వు చదువుతూ ఉన్న విద్యారంగములో నీకు అది ఏ సబ్జెక్ట్ అయినా నువ్వు అధిగమించలేకపోవడం అది నీకు మెట్టగా ఉంటే, ఆయన ఏమంటున్నారంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను ఆయన సరళము చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరు అంటే, వాగ్దానములను నెరవేర్చే దేవుడు ఆయన. చెప్పండి ఆమేన్. చెప్పండి ఒకసారి, చెప్పండి కాస్తంత గట్టిగా చెప్పండి ఆమేన్. వాగ్దానం నీవు నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు. నీవు విశ్వసిస్తే ఆ వాగ్దానమును స్వాధీనపరుచుకుంటావు. నీవు నమ్మితే ఆ వాగ్దానమును స్వతంత్రించుకుంటావు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన ముందుగా నడవడం వల్ల ప్రయోజనం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనాన్ని గత పునరుద్ధానపు ఆరాధనలో మనం ధ్యానించాం. ఒకసారి ఆ వచనాన్ని చదవండి. యోహాను సువార్త చదవండి. తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. చాలు. ఆ వచనమంతా మీరు చదవాలి, జాగ్రత్తగా వినండి. కాపరి తన సొంత గొర్రెలన్నిటినల్లా నడిపించినప్పుడల్లా, కాపరి తన సొంత గొర్రెలను నడిపించినప్పుడల్లా వాటికి ఆయన ఏం చేస్తాడంటే, కాపరి ముందుగా నడుస్తాడు. ముందుగా ఎందుకని నడుస్తాడంటే, గొర్రె మందలు వెనక వస్తూ ఉన్నప్పుడు కాపరి ముందుగా ఎందుకని నడుస్తాడంటే, గొర్రె మందలు దాని ఇష్టం వచ్చినట్లుగా త్రోవ తప్పి వెళ్లకుండా గొర్రెలకు కాపరి ముందుగా నడుస్తాడు. వాక్యం వింటున్నారా? మీరందరూ వింటున్నారా? ఆడుకోబాకండి, వినండి. కాపరి ఎందుకని ముందుగా నడుస్తాడంటే, ఆ మంద త్రోవ తప్పకుండా కాపరిని మాత్రమే వెంబడించాలి అని కాపరి ముందుగా నడుస్తాడు. అంత మాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో మంద వెళుతూ ఉన్నప్పుడు కాపరి ఏం చేస్తాడంటే ముందుగా ఎందుకని నడుస్తున్నాడంటే, క్రూర మృగాలు ఎదురవుతాయి. తన మందకు ఏమాత్రము హాని కలగకుండా, ఒకవేళ క్రూర మృగాలు వస్తే నా మీదకి వస్తాయి కదా ముందు అని కాపరి ముందు నడుస్తాడు. తన మందను కాపాడుకుంటాడు చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా తన మందను కావలి కాస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో విషపు పురుగులు కనబడతాయి కాపరి కళ్ళకు. వాటిని ఏం చేస్తాడంటే, ఆ విషపు పురుగులను, పాములను
తప్పించుకుంటూ దానిని చంపుకుంటూ వెళ్ళిపోతూ కాపరి ప్రశస్తమైనటువంటి ఆహారాన్ని తన మంద కొరకు సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. 23వ కీర్తనలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. పచ్చిక కలిగినటువంటి చోట్లకు మందను కాపరి ఎక్కడికి తీసుకుని వెళతాడు అంటే పచ్చిక బయళ్ళ దగ్గరకు మందను నడిపించుకుంటూ తోలుకుంటూ తీసుకుని వెళతాడు. ఎందుకని? కాపరి పచ్చిక గల చోట్లకు తీసుకుని వెళ్ళి పొరుండబెడతాడంటే శ్రేష్టమైనటువంటి ఆహారం తన మంద తిని చక్కగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆయన చదవండి. శాంతికరమైన జలముల ఎదుట, శాంతికరమైన జలముల దగ్గరకు నడిపించుచున్నాడు. కాపరి అట తన మందకు మురికి నీరు, ఆ రోడ్లో డ్రైనేజీ నీళ్లు ఉంటాయి చూడండి, ఆ మురికి నీళ్లు దానికి త్రాగడానికి ఇవ్వడానికి ఇష్టపడ్డ కాపరి శాంతికరమైన మినరల్ వాటర్ మంచినీళ్ళు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. ఆయనట ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. తన నామమున బట్టి నీతి మార్గములలో, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము రాదు. కారణం ఎందుకని అంటే కాపరి చేతిలో దుడ్డుకర్ర ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మందకు కాస్తంత కొలెస్ట్రాల్ ఎక్కువైపోద్ది. బాగా మేపుతాడు కదా కాపరి. కడుపు నిండా శ్రేష్టమైన ఆహారం పెట్టి శాంతికరమైన జలములను త్రాగించి దాన్ని చాలా బలంగా తయారు చేస్తాడు. ఈ మంద ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు కాపరి మాట వినదు. కాపరి ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు అనుకుంటా ఉంటాడు. దాన్ని కాపరి చేతులు అలా ఉంటుంది కర్ర. మాట వినలేదనుకో, అప్పుడప్పుడు దుడ్డు కర్రతో కాపరి అని పొడుస్తూ ఉంటాడు. దాన్ని పొడుస్తూ ఉంటే సరైన మార్గంలోకి అది వచ్చేస్తుంది. కొన్ని సందర్భాలలో కాపరి ఏం చేస్తాడు తెలుసా? ఆ దుడ్డు కర్ర పట్టుకుని ఆహారం అందకపోతే దాని నోటి వరకు తీసుకొచ్చి పెడతాడు. అందుకనే కాపరి నీకు ముందు నడవాలి అని మనం కోరుకోవాలి. చెప్పండి ఆమేన్ చెప్పండి ఒకసారి. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 2వ వచనములో మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఆ వచనాన్ని చదువుకుంటూ వెళ్ళిన తర్వాత, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను. ఇది మూలవాక్యం, గుర్తుపెట్టుకోండి. కాపరి నీకు ముందుగా నడిస్తే, విశ్వాసి జాగ్రత్తగా విను. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చదువు ఒకసారి. కాపరి నీకు ముందుగా నడిస్తే గొర్రెలు అతన్ని స్వరమెరుగును. చాలు, జాగ్రత్తగా అక్కడ ఆగండి. గొర్రెలట కాపరి స్వరము మాత్రమే ఎరగాలి. విశ్వాసులు భార్యకు కాపరి ఎవరు అంటే భర్త. భార్యకు కాపరి ఎవరంటే నా యజమానుడు, నా భర్త అండి అని చెప్పు.
మరి సంఘానికి కాపరి ఎవరు? సంఘానికి కాపరి ఎవరు? నోరు తెరిచి ఒకసారి చెప్పండి. సంఘానికి కాపరి ఎవరు? సేవకుడు. ఇప్పుడు ఆ గొర్రెలు కాపరి స్వరము మాత్రమే వినాలి. మీకు అర్థమయ్యే శైలిలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గొర్రెలు కాపరి స్వరము మాత్రమే వినాలి, అన్యస్వరం వినకూడదు. అన్యస్వరం వినకూడదు. ఒకసారి ఏదేను తోట, అది ఆయన తోట. ఆయన తోటలో ఆదాము హవ్వలను దేవుడు తోటను వారికి అప్పగించాడు. ఈ తోటలోని ఫలములన్నీ మీరు తినండి, ఈ తోటను సేద్యపరచుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఆ మధ్యలో ఉందో చూడండి, ఆ ఫలాన్ని, ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. భర్తకు దగ్గర ఉంటే ఈమె భర్త దగ్గర ఉండాలి కదా. అర్థమవుతుందా మీకు? ఎక్కడుండాలి? ఈమె భర్త దగ్గర ఉండాలి. ఆదాము అంటాడు, ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. ఇది 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 ఆనాడే ప్రారంభమైంది. ఇప్పుడు భార్యని ఏమంటున్నారంటే కొంతమంది, హలో బంగారం ఎక్కడున్నావు? ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయింది, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు ఫోను అట్లా అంటాం. ఇంటూ ఈ వేళతో కూడా మెసేజ్లు పెట్టేస్తున్నారు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల రెప్ప మూసే లోపల. అంత మోసమే, అంత మోసమే. ఆదాము ఏమన్నాడంటే, ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అన్నాడు. ఇది నరులలో నుండి తీయబడినది కనుక ఇది దీనికి నారి అన్నాడు అయినప్పుడు. ఇప్పుడు పురుషులు స్త్రీలను మనం గమనించినప్పుడు, చూసినప్పుడు, అబ్రహాముని తన భార్య ఏమని పిలిచిందంటే నా యజమానుడు అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న ట్రెండ్లో ఉన్నటువంటి స్త్రీలు ఏమని పిలుస్తున్నారంటే, కొంతమంది చక్కగా ఏమండి అని పిలుస్తారు. అమ్మా నీకు వందనాలు. ఇదిగా ఏంటో ఒక గేదెని ఒక దున్నపోతుని పిలిచినట్ట. ఇదిగా అదిగా. కొంతమంది మాయా అని పిలుస్తారు. బా, ఎంత సంతోషం. మీ యజమానుల్ని చక్కగా గౌరవించండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కొన్ని సందర్భాలలో మనకు నచ్చినట్లుగా, మనకు మెచ్చినట్లుగా మనం పిలుస్తూ ఉంటాం. మంచిదే. ఆ తోటలో దేవుడిచ్చినటువంటి తోటలో ఇది నా ఎముకలలో ఎముక అన్నాడు చూడండి. ఆయన దగ్గర లేదు. ఆమె ఆజ్ఞ అతిక్రమించింది. తినవద్దు అన్న పండును తిని తోటలో నుంచి ఆమె వలన ఆమె తిని మరలా ఆదాముకి కూడా తినిపెట్టింది. వారు తోటలో నుంచి వెలివేయబడ్డారు. భార్యకు కాపరి ఎవరు అంటే భర్త. సంఘానికి కాపరు ఎవరు అంటే సేవకుడు. గొర్రెలు సేవకుని స్వరము మాత్రమే వినాలి. దేవునికే మహిమ కలుగునుగాక. మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. నా విశ్వాసికి ఏదన్నా జ్వరం, బలహీనత ఏదన్నా వచ్చిందనుకో, ముందు నేను రాను. నేను ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను, అటు ఇటు తిరుగుతూ ఉంటాను. నేను వీడికి తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుందో మరి నాకు తెలియదు. వీడికి ఊళ్ళో వ్యవహారాలు తెలుస్తాయి. ఎక్కడో ఉంటాడు.
గిర్రమని సాయంత్రానికి బండి వేసుకుని వచ్చేస్తాడు. అక్కడికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఆడేమంటాడు తెలుసా? ఈ అన్యస్వరం ఇన్నే గొర్రెలేమంటాయో తెలుసా? మా పాస్టర్ గారి దగ్గరికి ఇన్ని సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నాను. మా పాస్టర్ గారి కష్టంలో నేను కష్టాన్ని పంచుకున్నాను, బాధలో బాధను పంచుకున్నాను. నాకు ఈ బలహీనత వస్తే ఇదిగో ఆ సేవకుడు వచ్చాడు, కానీ మా సేవకుడు వచ్చాడా, మా కాపుడు వచ్చాడా? రాలేదు. ఇక నేను అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికే? అన్యస్వరం వినబడింది చూడు, చదువమ్మా, చదువు. 10వ అధ్యాయం 4వ వచనాన్ని కంటిన్యూ చేయి. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును, అన్యుల స్వరం అవి ఎరగవు గనుక అవి అన్యులను ఎంత మాత్రము వెంబడింపక. జాగ్రత్తగా మీరు ఈ మాటలు మీరు వినాలి. దానికి అన్యస్వరం ఎరగకూడదు. విశ్వాసులమైన మనం, నీ కుటుంబానికి కాపరి నీకు ముందుగా నడవాలి. ఆమెన్ చెప్పండి ఒకసారి. వివాహాలు, మీ బిడ్డల వివాహాలు జరుగుతున్నాయి అనుకోండి, మీరేం చేయాలో తెలుసా? ముందు కాపరిని ముందు పెట్టుకోవాలి. కాపరిని ముందు పెట్టుకున్నారనుకో, ప్రతి మెట్టగా ఉన్నటువంటి స్థలాన్ని కాపరి ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. చెప్పండి, ఆమెన్ చెప్పండి. మీళ్ళు కట్టుకోవాలనుకో, శంకుస్థాపన చేయాలనుకో, ముందు ఎవరిని తీసుకురావాలంటే కాపరిని తీసుకురావాలి. అక్కడికి కాపరిని తీసుకురావాలి. మీరే నవధాన్యాలు వేసేయకూడదు, దాంట్లో నవధాన్యాలు వేసేయకూడదు. మీరు కాపరి ఏ డేట్ పెట్టాడో ఆ డేట్లో ఓపెనింగ్ చేసుకోవాలా. చెప్పండి, ఆమెన్ చెప్పండి ఒకసారి. మీ ఇష్టం వచ్చినట్టు డేట్ పెట్టుకుని ఆ టయానికి రాకూడదు అంటే మీరు అన్యస్వరం వింటున్నారు, కాపరి స్వరం వింటలేదు. మీ కుటుంబాలకైనా మీ వ్యక్తిగతమైన జీవితానికైనా కాపరిని మీరు ముందు పెట్టుకోవాలి. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి, దేవునికే మహిమ కలుగునుగాక. కాపరిని మీరు ముందు పెట్టుకున్నారు అనుకో, ఏ చిన్న సమస్య వచ్చినా కాపరి నెంబర్ ఉంటుంది కదా. ఇంతవరకు రోజుల్లోనట దైవజనులు సేవ చేసిన ముందు విత్తనాలు చల్లిన దైవజనులు అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు విత్తనాలు చల్లారు, లేరు, ఇక్కడ లేరు. ఇప్పుడు వాళ్ళట ఆ రోజుల్లో ఇప్పుడంటే ఈ మైకులు, ఈ బాక్సులు, ఈ సిస్టాలు ఇవన్నీ వచ్చినాయి. ఆ రోజుల్లో ఏం లేదు, గొట్టాలు పెట్టుకుని చెట్లెక్కి స్వార్థను ప్రకటించేవాళ్ళట ఆ రోజుల్లో సేవకులు. వాళ్ళు వేసినటువంటి విత్తనాలే ఈరోజు మనం ఇలా కూర్చుని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. మీరు కాపరితో మాట్లాడాలి అనుకో, జస్ట్ ఒక ఫోన్ నెంబర్ కొడితే చాలు. అందరు ఫోన్ నెంబర్లు ఉంటాయండి. మా సేవకుడు ఫోన్ నెంబరే మా దగ్గర లేదండి. ఆదివారం వాడి ఫోన్ నెంబర్ ఉంటుంది, మంగళవారం వాడు ఫోన్ నెంబర్ ఉంటుంది, బుధవారం వాడు ఫోన్ నెంబర్ ఉంటుంది. చెప్పండి ఏంటి, అందరి నెంబర్లు ఉంటాయి, వారాల నెంబర్లన్నీ ఉంటాయి. మా సేవకుడి నెంబర్ అండి లేదండి. అందుకేనండి ఇక్కడ ఉన్నాడు కదండి అన్యస్వరం అని పిలిచామండి మేము. సేవకుడు నీకు ముందుగా నడిస్తే ప్రతి మెట్టగా ఉన్న స్థలము సరళముగా మార్చబడుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. రెండవదిగా, యాజకులు, నిబంధన మందసాన్ని మోస్తూ ఉన్నటువంటి యాజకులు ఎదుట నడవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన
యేసు మీద లక్ష్యముంచుడి. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్పండి. చెప్పండి హల్లెలూయా. మనం ఆరాధిస్తూ ఉన్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు ఆయన. ఆమేన్. చెప్పు, గట్టిగా చెప్పు. ఆమేన్. ప్రధాన యాజకుడు ఆయన, అపోస్తలుడు ఆయన, ప్రధాన యాజకుడు ఆయన. యాజకులు ఒక మాటను మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నా. నిబంధన మందసాన్ని మోస్తూ ఉన్నటువంటి యాజకులు ఇక వాళ్ళకి ఏం పని ఉండదు. మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులట నిబంధన మందసానికి ముందుగా నడుస్తారు. యాజకులు బోర్లు ఊదుతారు. నిబంధన మందసాన్ని మోస్తారు. వారికి ఏ భారాలు ఉండవు. జాగ్రత్తగా వినండి, యాజకులకి ఏ భారాలు ఉండవు. బస్సుల వ్యాపారం, ట్రక్కుల వ్యాపారం, పొలాల వ్యాపారం, స్థలాలు వ్యాపారం, బళ్ళు వ్యాపారం, ఈ వ్యాపారాలు ఉండకూడదు సేవకుడికి. అర్థమవుతుందా? సమర్పించుకున్న సేవకునికి నిబంధన మందసాన్ని మోస్తూ ఉన్నటువంటి యాజకునికి ఇలాంటి వ్యాపారాలు ఉండవు. ఆ మధ్య నేను బండేసుకుని వస్తా ఉన్నా. నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగి మార్గ మధ్యలో ఈ ఊర్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక గవర్నమెంట్ ఉద్యోగి నాకు కనపడ్డాడు. ఈ పుట్టగుంట గ్రామంలోనే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి నాకు కనపడ్డాడు. నాతో మాట్లాడు కొద్ది నిమిషాలు. ఆయన అంటున్నాడు, అన్నా అంత మాయేనన్నా, నేను అది లేదు ఇది లేదంటే నేను అక్కడికి వెళ్ళి 10,000 రూపాయలు పెట్టి ఆ బాక్స్ కొనిచ్చానన్నా. మళ్ళీ ఇంకో తమ్ముడు ఎవరో కనపడ్డారు నాకు, ఆయన ఏదో కొన్నానన్నాడు. నేను ఈ ఊరంతా తిరుగుతానన్నా, ఈ ఊరంతా తిరుగుతాను. అక్కడ కూటమి పెట్టాడన్నా. ఆయన మీదే ఎవరి మీద పెట్టాడంట 250 మందికి భోజనాలకి. మొత్తం ఆయన ఖర్చు. అప్పుడప్పుడు గుళ్ళకి వెళ్తున్న శటగోపురాలు పెడతా ఉంటారు నెత్తి మీద. దాన్ని ఏమంటారు? రాజబాబు గారు చెప్పరేంటి? ఏమంటారు అది నెత్తి మీద పెడతారు? ఆనందరావు గారు ఏదోటి ఇది బాగుంది. ఎవరినెత్తి మీద పెట్టేస్తాడన్న మాయ మాటలో. సేవకుడికి వేరే భారాలు ఉండకూడదు. మందసాన్ని మోసే యాజకత్వపు సేవ చేసే యాజకులు నీకు అవసరమై ఉంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. చెప్పండి ఆమేన్. ఆమేన్. ఒకసారి యెహోషువ కాలంలో హాయి పట్టణం మీదకి వెళ్ళారు. హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయారు. నిబంధన మందస్సు మీదట మోకరించి ప్రార్థించిన తర్వాత, ధూళి పోసుకున్న తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత హాయి పట్టణాన్ని జయించారు. వారు జయించిన తర్వాత యొర్దాను, వారు ఇశ్రాయేలీయులు సముద్రాన్ని దాటారు. ఆరిన నేలపైన నడిచారు, అద్దరికి వెళ్ళిపోయారు. ఆ తరువాత యొర్దాను ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించారు, దేవుడు చేశారు. యొర్దాను దగ్గరికి వెళ్ళారు. యొర్దాను యాజకులు, దేవుని నిబంధన మందసాన్ని మోసే యాజకులు
యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. మీరు చదవవసరం లేదులే. మందసాన్ని మోసే నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాళ్ళు యోర్దాను ఆ నదిలో ఉన్న ఆ గట్ల మీద అరికాళ్ళు అలా మోపగానే యోర్దానట ఏకరాశిగా మారిపోయింది. చేతులెత్తి పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడు నీకు ముందుగా నడిస్తే పొంగి పొర్లే నీళ్ళైనా, పొంగి పొర్లే యోర్దానైనా, యోర్దాను ఏకరాశిగా మారిపోద్ది. యాజకుడు నీకు ముందుగా నడవాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. మరి మామూలుగా ఉన్న యాజకుడే నీకు ముందుగా నడిస్తే ఇన్ని అద్భుతాలు జరిగితే అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు నీకు ముందుగా నడిస్తే యోర్దాను దాటి అవతలికి వెళ్ళిపోయారు. మరణపు నది దాటి అవతలికి వెళ్ళిపోయారు. వెళ్ళేవలే అనుకుంటున్నారు. అంతలో ఎరుకో ఎదురైంది. ఎరుకో ఆ 4వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళితే ఈ మాటలు మీరు చూస్తారు. ఎరుకో ఎదురైంది. ఎరుకో దాటి అవతలకు వెళ్ళడానికి వీలు కానటువంటి పరిస్థితులు. యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యెహోషువ, రోజుకొక మారు ఇశ్రాయేలీయులందరూ ఎరుకో చుట్టూ ప్రదక్షిణ చేయండి. రోజుకొకసారి 7 రోజులు చేశారు. 7వ రోజున ఎరుకో కోట గోడలు పునాదులు పెటలాడిపోతూ ఉన్నాయి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. కింద పునాదులతో సహితం యాజకులు అరికాళ్ళు అట్లా మోపితే ఎరుకో కోట గోడలైన కుప్ప కూలిపోనుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్ చెప్పండి ఒకసారి. అందుకనే యాజకత్వపు సేవ నీ కుటుంబానికి అవసరం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. సంచి తగిలించుకున్నవాడల్లా సేవకుడు కాదు. ఓ పాట, ఒక డ్రమ్ము, ఒక కంజరి కొనుక్కొని, ఒక మైకు కొనుక్కొని స్తోత్రం చెల్లింతుము ఊపిడే. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఓ సంఘం ఉంది, నాకు తెలిసిన సంఘం. సప్పుళ్ళు కొట్టరా బాబు అంటే ఏంటిది మళ్ళీనేమో ఊపిడే. ఇక పాట పాడినంత మాత్రాన, కంజిరి కొనుక్కున్నంత మాత్రాన ఎవరు పిలువబడ్డారో, ఎవరు ఏర్పరచబడ్డారో, ఎవరు సేవ చేస్తూ ఉన్నారో, ఎవరు మందసాన్ని మోస్తూ ఉన్నారో గమనించాలి. విశ్వాసులు గమనించాలి. వచ్చాడు కదా మా ఇంటికి సేవకుడు, ప్రార్థన చెయ్యయ్యా. కొంతమంది ఉన్నారు పాపం, చలనం ఉండదు దేవుడి దేవాలయ సేవకుడు వచ్చినమ్మా మీకు వందనాలు. ఇల్లండి పాస్టర్ గారు, ఇల్లండి పాస్టర్ గారు. దేవుడి దేవల్ల దేవుడు నాకు అనుగ్రహించిన విశ్వాసులందరూ అక్కడక్కడ ఉంటాయిలే కొన్ని, అందరూ నమ్మకస్తులైన విశ్వాసులను దేవుడు నాకు అనుగ్రహించారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. అందరు నమ్మకస్తులే, మన్మధన్న నమ్మకస్తుడే. ఆమేన్. గవర్నమెంట్ మొన్న 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిందా? ముసలోళ్ళు నన్ను ఎంత పెద్ద మాయ చేశారు తెలుసా? అంత మాయగళ్ళ ముసలోళ్ళు. స్వత్రం మన్మధన్న ఒకడు నమ్మకంగా దశం భాగాన్ని తీసుకొచ్చాడు. ఆనందరావు గారు ఒకడు నమ్మకంగా దశం భాగాన్ని తీసుకొచ్చాడు.
మణిమక్క ఏదో వచ్చిందంట, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొత్త కదా వచ్చిందండి. అయ్యా దశం భాగం అయ్యా, అమ్మ నీకు వందనాలు, నాకు అవసరాలు ఉన్నాయి. దేవుడు నాకు నమ్మకస్తులైన విశ్వాసులు ఇచ్చాడు. ముసలోళ్ళు నన్ను ఎంత మాయ చేశారంటే, ఆడికి వెళ్ళిన తర్వాత నేను చూసుకున్నా అసలు వీళ్ళు దాంట్లో వేయలేను. నేను పెద్ద నేను తెలుగు తక్కువ ఏంటి అయ్యా దశం భాగం అయ్యా, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను నేను. మిగతా కూడా తీసుకొచ్చి మందిరంలో వేసేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పండి ఆమెన్, చెప్పండి, చెప్పు ఆమెన్, చెప్పు. యాజకత్వపు సేవ నీకు కావాలి. ఆమెన్. సేవకుడికి ఏ భారం ఉండదు. సేవకుడు సేవ మీద ఆధారపడి సేవ చేయాలి. దేవుడిస్తే తినాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి, అంతే. మెటడోర్ వ్యాన్లు, ఇంకే డోర్లు, బస్సులు, స్టీరింగ్లు పట్టుకోకూడదు. దేవుడు సేవకు పిలిచాడు, సేవకు సమర్పించుకున్నాం. సేవ మీదే మనం ఆధారపడి బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను ఆయన సరళము చేయునుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరంటే సైన్యములకు అధిపతి. ఆమేన్ చెప్పండి ఒకసారి. సైన్యములకు అధిపతి నీకు ముందుగా నడవాలి. ఆమేన్. చదవండి, చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే సైన్యములకు అధిపతి. ఆయన నీకు ముందుగా నడవాలి. ఆమేన్ చెప్పండి. సైన్యములకు అధిపతి అంటే ఎంత సైన్యమో లెక్కకు అందనటువంటి సైన్యం, దానికి అధిపతి ఆయన. ఆయన బాణాలు వేసి కొట్టే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. తిప్పే దేవుడు కాదు, అనే దేవుడు కాదు. ఇట్లా బాణం వేస్తే దాంట్లో నుంచి నుప్పులు వచ్చి, దాంట్లో నుంచి వర్షం వచ్చి, దాంట్లో నుంచి ఏదే నాగిని అవి వచ్చే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసు ఎవరో తెలుసా? కామ క్రోధ మదమ చర్యలు లేని పరిశుద్ధుడు ఆయన. ఆమేన్ చెప్పండి ఆమేన్. వర్షం రావడం వల్ల కొన్ని బురద తిన్న పావులు ఆ పచ్చటి బయలో నుంచి ఆ రోడ్డు మీదకి వచ్చి అక్కడ ఆగిపోతాయి. అట్లా ఆగకూడదు. ఒకసారి అల్లుడి చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి గట్టిగా, కొంచెం ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పు. హల్లెలూయా. ఆయన ఎవరంటే సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు ముందుగా నడిచాడు అనుకో. ఆయనకి ఆ బిరుదు ఎంత అలంకరమైనటువంటి బిరుదో. నీ దగ్గరికి శత్రువు ఎవడైనా వచ్చాడనుకో, దావీదు ఒకసారి అన్నలను ఎట్లా ఉన్నారో చూద్దామని యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళాడు. ఎవరికి ఆడే పరిగెత్తుతున్నాడు. ఫిలిస్తీన్లు చెదరగొట్టేస్తున్నాడు. అరే ఆ సున్నతులను చంపడానికి అంతసేపు రాదే పెద్ద విషయం మీకు, నేను చంపేస్తానంటున్నాడు. ఈ మాట రాజుకి వినబడింది. ఎట్లా చంపుతారో నాయన, ఆడు అందరిని బెదర కొడుతున్నాడు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా ఏం చేయలేకపోయాడు. నేను చంపేతాను. ఎట్లా చంపుతావు నువ్వు? ఒకసారి నేను మందను కాస్తున్నా. ఆ మందను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపేసే నేను. మరొకసారి మందను కాస్తూ ఉన్న సింహం వచ్చింది, దాన్ని నోరుని చీల్చిన మందను నా పిల్లని తీసుకుని వచ్చా. దేవుడు నాకు ఆ బలం ఇచ్చాడు, ఈడెంత ఈయన చంపేస్తానన్నాడు. నాయన చంపరా,
అన్నాడు. ఏం చేశాడంటే రాజు దగ్గర అనుమతి తీసుకుని తిన్నగా వడిసెల ఒకటి తీసుకుని పొంగి పొర్లే సెలయేరులోనికి దిగి చక్కటి రాళ్ళు నుండి రాళ్ళు తీసుకుని అభిషేకించబడిన ఇశ్రాయేలీలను, విమోచించబడినటువంటి ప్రజలను తిరస్కరిస్తూ ఉన్నావా? ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట నీ మీదకి నేను వస్తూ ఉన్నాను. చేతుల పైకెత్త ఒకసారి హల్లెలూయా చెప్పా. వడిసెలు తీసుకుని వేసి కొట్టాడంతే, తిప్పి వేసి కొట్టాడు. కొట్టడమే. ఆడంటాడు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా? నువ్వు కుక్కవో నక్కవో నాకే తెలియదురా. నేను యుద్ధము యెహోవాదే, సైన్యములకు అధిపతి అగు యెహోవా పేరట నేను నీ మీదకు వస్తూ ఉన్నా. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆయన సైన్యం. యేసు ప్రభు ఒకసారి ఆయన పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహములు, గొర్రెల కాపరులు రాత్రి వేళ మందును కాస్తూ ఉన్నప్పుడు గాన ప్రతిగానాలు చేసేట పరలోక సైన్య సమూహములు. గెత్సెమనే తోటలు యేసయ్యను పట్టుకోవటానికి వచ్చారు. పేతురు మల్కి అనేవాడు చెవు నరికేశాడు. యేసు ప్రభు అంటాడు తెలుసా, నా తండ్రిని వేడుకుంటే 12 సేనావ్యూహాలను పంపించడా? మనం ఆరాధిస్తూ ఉన్న యేసు ఎవరో తెలుసా? ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన. ఆమె చెప్పండి. ఆ దేవుడు నీకు ముందుగా నడిచాడు అనుకో, శత్రువుని మీదకి ఎవడైనా రాగలడా? శత్రువుని మీదకి ఎవడైనా రాగలడా? ఆడు తోక ఊపుడుగాడే, తోక ఊపుతాడు తప్ప రాలేడు. ఆమె చెప్పండి ఒకసారి ఆమె చెప్ప గట్టిగా. శత్రువు నిన్ను చూసినప్పుడు ఏం చేస్తాడంటే, అంతకుముందు బుస్ కొట్టేవాడు, ఎప్పుడు కాటేద్దామా అని ప్రయత్నం చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? సైన్యములకు అధిపతి నీకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? శత్రువు ఆడు ఏం చేస్తాడు? తోక ఊపుతాడు. తోకే ఆడు తల ఎప్పుడో చిత కొట్టేశాడు దేవుడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు తోక ఊపుతాడంతే, నిన్నేం చేయలేడు. నీ కుటుంబానికి కాపరి ముందుగా నడవాలని కోరుకో. నీ కుటుంబానికి ముందు యాజకుడు నడవాలని కోరుకో. నీకు ముందు సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు ముందుగా నడవాలని కోరుకో. తలల వంచండి, కళ్ళు మూయండి. ఆయన నీకు ముందుగా నడిస్తే ప్రతి మెట్టగా ఉన్న స్థలం సరళముగా మార్చబడుతుంది. ఆయన సరళము చేయగలిగినటువంటి దేవుడు ఆయన. నీ కుటుంబ వ్యవస్థకు ఏది మెట్టగా ఉందో, నీ వివాహ దాంపత్య జీవితానికి ఏది మెట్టగా ఉందో, ఒకవేళ వివాహమై కొన్ని సంవత్సరాలు అయి ఉండవచ్చు, సంతానం లేకపోవచ్చు, అది నీకు మెట్ట. ప్రార్థన చేసుకో. ప్రతి మెట్టగా ఉన్న స్థలమును దేవుడు నీ కొరకు సరళంగా చేస్తాడు. దేవుడిచ్చిన మంచి అవకాశం ఇది. నీ వ్యాపారానికి ఏది మెట్టగా ఉందో, నీ బిడ్డల జీవితానికి ఏది మెట్టగా ఉందో, నీ ఆత్మీయ జీవితానికి ఏది మెట్టగా ఉందో, నీ పిల్లలకు ఏది మెట్టగా ఉందో, నీ భార్యకు ఏది మెట్టగా ఉందో, అనారోగ్యం అదొక మెట్ట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. నిబంధన మందసాన్ని మోసే యాజకులు అరికాళ్ళు యొర్దానులో మోపగా యొర్దాను 2 భాగాలుగా విభాగించబడింది. అద్భుతాలు యాజకుడు అడుగు పెడితే నన్ను అద్భుతాలు జరిగితే, ప్రధాన యాజకుడు అపోస్తలుడు అడుగు పెడితే ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, మీ అపారమైన ప్రేమ కొరకే స్తోత్రాలయ్యా. ఈ ఆరాధనలో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడారు. నేను నీకు ముందుగా పోవచ్చు. మెట్టుగా ఉన్న స్థలములను సరళము చేస్తానన్నవయ్యా.
మా జీవితంలో ఏది మెట్టగా ఉందో, ఏది ప్రతికూలమైన పరిస్థితో ఈ ఆరాధనలో సేవకుని ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. మెట్టగా ఉన్న స్థలములన్నీ మీరు సరళముగా మార్చినందులకే స్తోత్రాలు. మీరు అడుగు పెడితే ప్రతి మెట్ట సదును భూమిగా మార్చబడుతుంది. నా తండ్రి మా వ్యక్తిగతమైన జీవితంలో అడుగు పెట్టండి, మా కుటుంబంలో అడుగు పెట్టండి. ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడినందులకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ప్రార్థన చేయించుకోండి, లేకపోతే సెలవు తీసుకోవచ్చు. మీరు ఇస్తున్నటువంటి అర్పణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ వారం అంతా కష్టపడి ఆ కానుకపెట్టులో కానుకేస్తూ ఉంటారు. ఆ కానుక ద్వారా ఈ వారం అంతా సమృద్ధి, సంతోషం అన్నీ ప్రభు అనుగ్రహించాలి. ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ఈ వారం అంతా కష్టపడి మీ సన్నిధికి అర్పణ తీసుకుని వచ్చారయ్యా. పరిశుద్ధాత్ముడా, హేబేలు అర్పణను మీరు అంగీకరించారు నాయన. ఎదవరాలు అర్పణను మీరు చూచారు, అంగీకరించారయ్యా. నీ బిడ్డలు కష్టపడి శ్రమించి వారి కష్టార్జితంలో నీ మందిరానికి అర్పణ అర్పిస్తూ ఉండగా పరిశుద్ధపరచండి, దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీరు దేశాంతరం వెళుతూ ఒకనికి 5 తలంతులు, 3 తలంతులు, 1 తలంతు ఇచ్చారు కదా నాయన. మరలా మీరు తిరిగి వచ్చి నేను 5 ఇచ్చాను కదా, మీరు ఏం చేశారు అని అడిగినప్పుడు, అయ్యా 5కు 5ని సంపాదించానయ్యా అని చెప్పినప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అన్నారు కదా నాయన. ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. రవి కొరకు ఒకసారి మనం ప్రార్థించేద్దాం. రవి కొరకు ఒకసారి ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. తమ్ముడు రవి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. బండి యాక్సిడెంట్ అయింది, కాలు విరిగి